ఆయన మీద పడుతున్నారు, కానీ పడిన వాళ్ళందరికీ విశ్వాసము లేదు. ఆయన మీద గుంపులు గుంపులు పడుతున్నారు. ఆయన అంటారు, నా వస్త్రాలు ఎవరు ముట్టారంటే, అయ్యా నువ్వు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? ఇంతమంది నీ వస్త్రాలు లాగుతున్నారే, ఇంతమంది ముట్టుకుంటున్నారే, ఇంతమందిలో ముట్టుకోగలేంది నా యొక్క ప్రభావం బయటికి వెళ్ళిందని ఎలా అడుగుతున్నావంటే, విశ్వాసం లేకుండా 100 మంది ముట్టుకున్న ఒకటే, విశ్వాసంతో ఒక్కడు తాకిన ఒకటే. హల్లెలూయా. వాళ్ళందరూ పడి ఆ వస్త్రాలు లాగింది లెక్క కాదు, కానీ ఈమెలో ఉన్న విశ్వాసము చేత ఆ వస్త్రాలను ముట్టుకోగానే దేవుని శక్తి ఆమెలోకి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుని శక్తి మీలోకి దిగి వస్తుంది. ఎంతో మంది గుంపులు గుంపులుగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వారందరితో కాదు, నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో దేవుని మందిరానికి వస్తున్నావా? విశ్వాసంతో దేవుని పని చేస్తూ, కానుకలిస్తూ, కార్యాలు చేస్తూ, పరిచర్య చేస్తూ, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయటానికి మన శక్తి కలిగిన దేవుడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఎంతమంది 100 మంది ఉన్నా నిన్ను ముట్టి స్వస్థపరచడానికి దేవుడు ఎలా శక్తిమంతుడో